తపస్కాల ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము యేసు జెరూసలేమును ప్రవేశించుట. మ్రానికొమ్మల ఆదివారము. నేడు మ్రానికొమ్మల పండుగ యేసు మహావైభవముతో యెరూషలేము ప్రవేశించుట గురించి ధ్యానించుదము. వాస్తవముగా ప్రథమాచార్యులు యూదమత పెద్దలు అప్పటికే కుట్రపన్ని యేసును చంపవలెనని నిశ్చయించిరి. ఎవడైన యేసుని కనుగొనిన ఆచోటును తమకిరిగింపవలెనని ఒక బహిరంగముగా ప్రకటన కూడా చేయించిరి. యేసు ఆయన శిష్యులు ఆ విషయమును ఎరిగియే యుండిరి. అయినా యేసు యెరూషలేము మార్గముననే నడచుచుండెను. ఆయన అపోస్తులకు ముందుగా ధైర్యసాహసములతో నడైనప్పుడు వారలు విస్మయపడవలదని ఆయనకు చెప్పియున్నారు. మరియు వధస్థానమునకు పోవుచు యేసువారలతో, యూదులు మనుష్యకుమారుని నిందించి అతని మీద ఉమ్మిసి అతనిని చెలకోలలతో కొట్టి హింసించెదరు అని కూడా చెప్పియున్నారు. ఆ విధముగా హింసించి తరువాత సంహరించెదరు అని చెప్పెను. ఓ క్రీస్తువుడా, దీనిని బట్టి మానవుని జ్ఞానము కందని యేసు యొక్క అపార ప్రేమను కొంచెము పరిశీలించి నేర్చుకునేందుకు అతడు మనలనెంతగా ప్రేమించెనో చూడుము. మనల రక్షించుటకు ఈ లోకమునకు వచ్చి మన కోసము తాను మరణించుటకు కొంచెమైన వెనుదీయలేదు. మన వలె కష్టబాధల నుండి దూరముగా పారిపోవతలపడినవాడు కాదు. తన తాను ఇష్టపూర్తిగా మన పాపముల నిమిత్తము పితైన సర్వేశ్వరునికి తను తాను ప్రాయశ్చిత్త బలిగా సమర్పింపబోతున్నారు. మన అపార ప్రేమ మానవాళి రక్షణకే తనను తాను సమర్పించుకున్నారు. యేసు తన శిష్యులతో పాస్క నిమిత్తము యెరూషలేము ప్రయాణమెచ్చుచుండగా నగర సమీపమునకు రాగానే ఇద్దరు శిష్యులను పలచి, అది ఇంతవరకు ఎవరు కూడా ఎక్కని గాడిద ఒక గార్ధాబముకుని తెండు అని చెప్పెను. ఒక్క యూదజనమున లేగాక సమస్త మానవులకు తాను రాజయున్నానని తన కడసారి యెరూషలేము దేశమున జూప చిత్తగించును శిష్యులు పోయిగాడిదను తెచ్చిరి. వారు తీసుకువచ్చిన గాడిదను ఎక్కివచ్చుచుండగా పోరజనములు పరుగడి పెద్ద వరుసలలో నిలబడి మార్గములో అతనికి ముందు వస్త్రములు వంచుకుంటూ మ్రానికొమ్మలు చేతులలో పైకెత్తి పట్టుకుని గొప్ప ఉత్సాహముతో సంతోషముతో ఒక ఉత్సవముగా ఎలుగెత్తి పాడుచు, ఓలినవారి నామమున విజయము చేయువారు ఆశీర్వాదింపబడినవారు, హోసన్నా హోసన్నా యని కేకలు వేయుచుండిరి. అతని ప్రవేశ వైభవము చెప్పతరము కాదు. అంత ఆర్భాటముగా ఆయనను ఆరేగించిన అదే ప్రజలు మనసులు మార్చుకుని యూదమత పెద్దలతో, పరిజేయులు ప్రథమాచార్యులతో చేతుల కలిపెరి యేసును వెడనాడిరి. ఆయన మహిమలు చూచియు ఆయన వల్ల సహాయము పొంది ఆయనను పొగడిన ఆయన సొంత జనమే ఆ విధముగా పారిపోయిరి. వారి దీవెన పలుకులు దూషణవాక్యములుగా మారిపోయినవి. హోనన్నా అన్న ఈ ప్రజలే ఆయనను సిలువలో కొట్టుడు అని కేకలు వేసిరి. క్రీస్తుడా, లౌకిక వైభోగపు మాయను గమనించుతివా? నీటి బిడగ ఎంతకాలము ఉండును? నీ నేర్పు తెలివి బట్టి, అధికార పదవిని బట్టి, ఐశ్వర్యమును బట్టి ఒకవేళ నీకు గొప్ప మెప్పు కలిగినను కొలది కాలమునకే అది పూర్తిగా తలక్రిందులగును. మానవుల మనస్సులు ఎంత చంచలమైనవో కీర్తి గౌరవములు అలానే చంచలమైనవి, అనగా అశాశ్వతమేవి. గడియకు అవి మారుచుండును. నరుల మెప్పున కంటే అస్థిరమైనది మరొకటి లేదు. కాన నీకు వచ్చిన కీర్తి గౌరవములకు ఉప్పొంగిపోవలదు. ఏలైన యేసుక్రీస్తుని భూషించిన కొనియాడిన ప్రజలు అదే నోటితో ఆయనను దూషించారు. అలానే నిన్ను కీర్తించిన ప్రజలే నిన్ను దూషిస్తారనుటలో సందేహము వలదు. నీరు పల్లమును వెదకును అదే మాదిరిగా గర్వము వెంటే పతనముండును. చీకటి వెంట వెలుగు ఎలా ఉన్నదో గర్వము వెంట పతనము తప్పదు. కొలది కాలమునకే లోకము, దాని కీర్తి వైభవము, మహిమ సర్వము క్షణములో లయమైపోవును. పుణ్య సత్రియల ఫలము ఒకటే, కలకాలము స్వర్గములో నెలకొని యుండును. మనమందరము కలసి యెహోవాను ఘనపగించుదాము. ప్రభు మన మధ్యలోయున్నాడు. మనకోసరమే ఆయన మన మధ్య వచ్చి మనతోయున్నాడు. మనము ఆయనకు ప్రార్థన చేద్దాం. ఆయన మనతో మాట్లాడుటకు మన మధ్యకు వచ్చాడు. వాక్కు ద్వారా ఆయన మనతో మాట్లాడాలని వచ్చాడు. మనము వినుటకు సిద్ధముగా యున్నామా? ప్రభూ, మీవాక్కు వినుటకు మా మనస్సులను మీవాక్కుపై ఆలోచించేలా చేయండి. మారుమనస్సుకు వినే ఓర్పు దయచేయండి. శాంతి నిలయానికి శాంతి దూతగా ఆయన గాడిద మీద ప్రయాణము చేయుచున్నారు. ఎక్కడికి?
యెరూషలేము శాంతివార్తకు గాడిద మీద ప్రయాణం. బిలాము దేవుని ప్రజలను తిట్టుట సానాలు పెట్టుట. దావీదు, నాబాలు, అబియా గాడిద మీద ప్రయాణము. ప్రవక్త అనగా దేవుని మాటలు చెప్పేవాడు. బిలాముకు గాడిద సహకరించకుండా బుద్ధి చెప్పింది. గాడిద బిలాముతో దేవుని మాటలు చెప్పకుండా ఎందుకు శాపనాలు పెట్టాలనుకుంటావు అని ప్రశ్నించింది. ఇది ప్రభువుకు కావలసిన గాడిద అని క్రీస్తు చెప్పమన్నారు. సృష్టిలో జంతువులు లోబడియుంటాయి, కాని నరుడు మాత్రము దేవుని మాట వినుట లేదు. అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆయనకు నీవు కావాలా? చేయొద్దన్న పని చేయుట మానవ సహజ గుణము. సైతాను మనలనందర్నీ కట్టివేయుచున్నది. ఆకట్టబడిన గాడిద ప్రభువుకు కావాల దానిమీద ఎన్నడూ ఎప్పుడు ఏ మనిషి కూర్చుని ఉండలేదు. అట్టిదానిని నిప్పి తోలుకరండి. దానికి స్వేచ్ఛ ఇవ్వండి. వాక్కు అంగీకరించే భావముతో దేవుని వాక్కు వింటానికి రావాలా? యేసు అందరికీ ప్రభువు. నీవు ఒప్పుకున్నాలేకపోయినా ఆయన ప్రభువు. ఇప్పుడు అది అలంకరింపబడి సన్మానింపబడిన గాడిద. యేసుని వానిమీద కూర్చుండబెట్టినారు. బట్టలు పట్టించారు. ప్రభువు కూర్చున్నాడు. మట్టలు పుచ్చుకున్నారు. జయజయ ధ్వానాలతో యేసుతో ప్రయాణించుచున్నారు. నన్ను ఘనముగా సన్మానించాలా, ప్రేమించాలా, ప్రార్థించాలా? నీవు నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు ప్రేమిస్తూనేయున్నాడు. అందుకుగాను మనము బంధకాల నుంచి బయటపడాలా? జీవితకాలమంతా ఆశ్రయించాలా, అనుసరించాలా? మన శరీరము పవిత్రాత్మకు నిలయం. మీ వాక్కు ద్వారా నన్ను కాపాడు. మాలోని అంతఃకలహాలు, స్వార్థ సంకుచితత్యాలు మా బంధకాల నుంచి కాపాడండి. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మామీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మామీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మామీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మామీద దయగా ఉండండి. స్వామి